ఓం శ్రీ మాత్రే నమః. కుంభమేళా అనేది సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర ప్రదేశ జాతర. ప్రారంభం పూజ పూర్ణిమ, ముగింపు మాఘ పూర్ణిమ. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగల్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ప్రధాన హిందూ పండగ అయిన మహాకుంభమేళా జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో పవిత్ర స్నానానికి మిలియన్ల మంది జనం వస్తుంటారు. కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అతిపెద్దది. కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానాల్లో మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందని నమ్మకం. చారిత్రక ప్రాముఖ్యత. సముద్ర మథనంలో క్షీరసాగర్ని చిలుకుతుండగా వాసుకి చుట్టి ఉన్న మందర పర్వతం కింద కూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణువు. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందటం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పొట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులను చిలకరించాడని నమ్ముతారు. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవటం అనేది జరుగుతుంది.